నాకు 12 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను మా నాన్నగారితో పాటు అమ్మవారి గుడి వెళ్ళటం, అమ్మవారి సేవలోనే ఉండటం జరుగుతుంది. దాదాపుగా 46 సంవత్సరాల నుంచో అప్పటి నుంచో ఆ అమ్మవారి సేవలో మేము తరిస్తున్నాం చెప్పాలి. ఇది మాది హెరిడిటరీ. ఇంచుమించు ఎన్ని సంవత్సరాల నుంచి మీ 100 సంవత్సరాల పైనుంచి అమ్మ. ముత్తాతలు వాళ్ళు చేసినప్పుడు అక్కడ దారి కూడా ఉండేది కాదు మాకు దేవాలయానికి. అక్కడ నక్కలు ఇక్కడ విజయవాడలో మధ్య సెంటర్ లో ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ నక్కల్ రోడ్ అంటారు. అక్కడ నక్కలు వచ్చేవట, అంటే జనసంచారం లేదు అక్కడ అని చెప్పడం అనమాట. ఆ 1 టౌన్ ఏదో అక్కడ అంతే ఉండేది. ఆ కాలి బాట ఒకటే ఉండేది పైకి గుడికి వెళ్ళాలంటే కాలి బాట ఉండేది. అప్పుడు అమ్మవారికి నివేదన పెట్టడానికి కూడా ఏం ఉండేది కాదు, ధూపదీప నైవేద్యాలకి ఏం ఉండేది కాదు. మా ఇంట్లోంచి వాళ్ళు నూనె అమ్మవారికి వెలిగించడానికి కూడా ఇక్కడి నుంచి నూనె తీసుకుని వెళ్ళి అక్కడే కొంచెం అక్కడ దొరికిన ఈ మొక్కలు అవి ఉంటాయి చూడండి, ఈ వేర్లు వాటితోటి అన్నం వండి ఆ నిప్పు దాంతో రాజేసి అన్నం వండి ఆ నివేదన పెట్టి అలా దాన్ని చేసుకుంటూ వచ్చారమ్మ. ఇప్పుడు అమ్మవారి మన ఆంధ్రప్రదేశ్లో 2వ అతి పెద్ద దేవాలయం మనం అమ్మవారి గుడమ్మ. సంవత్సరానికి దాదాపు 100 కోట్ల పైన ఆదాయం.